సోదర వీరకుమార ఇంటర్నెట్ గాథ కనరా కన్నుల ముందర జరిగే మాయజాలమంతా అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందయ్యా అంటే పావురాలతో కబురు పంపే కాలం దాటిపోయే ఉత్తరాలతో వర్తమానాల రోజు చెల్లిపోయే టెలిగ్రాముతో సంగతి చెప్పే వేళ వెళ్ళిపోయే ఎస్టిడి బూతులు కాయిను బాక్సులు కనుమరుగైపోయే ఇలాగైతే అలాగా మనిషికి మనిషికి సంబంధాలు తెగిపోవా మనసుకి మనసుకి మధ్య దూరం పెరిగిపోదా ఆ ముచ్చటా చెప్తాను వినవయ్యా సెల్లు ఫోను చేతికొచ్చే సొల్లు ఊసులెన్నో తెచ్చే మనిషి ఉన్న లోకం విడిచే కొత్త లోకంలోకి నడిచే చుట్టూ ఉన్న వాటినన్నీ వదిలిపెట్టి ఇంటర్నెట్ లోకి నెట్టుకుపోయే ఫేస్బుక్ అంటారు ట్విట్టర్ అంటారు వాట్సాప్ అంటారు BBM అంటారు డ్రాబాక్స్ అంటారు జిద్దు అంటారు స్కైపులు అంటారు వైబరు అంటారు బాతు రూముల్లో బెడ్ రూముల్లో ఆఫీసు రూముల్లో క్లాసు రూముల్లో SMS ఫ్లర్టింగ్ పగలు రాత్రి చాటింగ్ సోషల్ నెట్వర్క్ బాబో సోషల్ నెట్వర్క్ బాబో ఇదంతా చెప్పు బాగానే ఉందయ్యా వీటన్నిటి వల్ల ఉపయోగం ఏమిటో ముందు అది చెప్పు యాపిల్ అంటే తినే పండేమి కాదు అర చేతిలోనే చేస్తాది జాదో పంచగట్టే ఓడు పెద్ద రాయుడు ప్రపంచాన్ని లేదే ఆండ్రాయుడు సోషల్ నెట్వర్క్ చేతిలో ఉంటే ఎవడి డప్పు వాడే తందానా తానా పెట్టిన పోస్టుకు లైకులు రాకపోతే పరువు పోయినట్టు ఫీల్ అవుతారన్నా జుట్టు ఊడినా జబ్బు చేసిన google.com కొడుతున్నారన్నా మరి ఇంకేమయ్యా దీనివల్ల ప్రపంచం అంతా మన కాళ్ళ దగ్గరికి వచ్చేసి చాలా సౌకర్యంగా ఉంది కదా సౌకర్యంతో పాటు కుసింత కామెడీ కూడా ఉందయ్యా చావు కబురైనా సినిమా కబురైనా పోటీలు పడుతూ అప్డేటులన్నా రివ్యూలు సినిమా రివ్యూలునా వంటగదిలో చేసే ముచ్చట్లు అన్ని పోస్టులు పెట్టి చంపుతారన్నా కాఫీలు పెట్టడం ఉప్మాలు చేయడం లాంటివా వెబ్ సైటుల్లో గాసిప్పు చూసి పనులు మానేసి పంచాయతీలన్నా పెళ్లిళ్ళు అయినా పెటాకులైనా ఆనులైనులోనే అవుతున్నాయన్నా మరి సంసారం దూరమున్నోళ్ళు దగ్గరవుతున్నారు దగ్గరున్నోళ్ళు దూరం అవుతున్నారు అయితే ఇంటర్నెట్ వల్ల మనుషులు ఎక్కడికో వెళ్ళిపోతున్నారన్నమాట అదే కదయ్యా ఎక్కడికి వెళ్తున్నారో తెలియక పాపం ఎటో వెళ్ళిపోతున్నారు